పవన్ కళ్యాణ్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి అంటే రాజకీయంగా మాట్లాడుకుంటే? రాజకీయంగా ఆయన మంచి లీడర్ అండి. ఆయన ఒక రకంగా కాదు, అనేక రకాలుగా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నారు. ఒక రకంగా కాదు, ఇప్పుడు పంచాయతీరాజ్ కానివ్వండి, లేకపోతే నిన్న కాక మొన్న ఈ ఫండ్స్ వచ్చినాయి. ఏది మన గిరిజన రోడ్ చేయడానికి, ప్రతి విలేజ్కి కూడా బస్ కనెక్షన్ ఇవ్వడానికి అయ్యంతా ఆయన చేసుకొచ్చినాడు. ఆయనకి ప్రపంచంలోనే మంచి పేరు వచ్చింది. కానీ ఈ విమర్శించే వాళ్ళు లైన్ క్రాస్ చేసి మరి వ్యక్తిగతంగా దోషం దిగుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఆయన గురించి? వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళు మనుషుల కింద రారు. అసలు వ్యక్తిగత విమర్శ ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయకూడదు. అది ఆయనలో తప్పు ఉంటే ఇదిగో బాబు నీ తప్పు ఇది అని చెప్పాలి. అంతవరకు విమర్శ చేసిన వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఆయన చేసే పనుల్లో కానీ లేదా చేసే అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా పొరపాటు లేదు. అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు వాళ్ళు. అదంతా ఎందుకు చేస్తున్నారు? ఆయన అక్కడి నుంచి బయటికి పంపించడానికి. రెండోది ఇక్కడ కుల ఫీలింగ్ చేయడానికి కూడా చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరైతే కలిసే ఉంటాం 15 ఏళ్ళు అంటున్నారు, కూటమి కలిసే ఉంటుందని చెప్తున్నారు. కూటమి 15 ఏళ్ళే ఉంది, 25 ఏళ్ళైనా కలిసే ఉంటుంది. విడదీయాలని చూసే వాళ్ళకి, పుల్ల పెట్టాలని చూసే వాళ్ళకి మధ్యలో అది బూమరాంగ్ అవుతుంది. అంతే. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈజ్ ద ఫ్యూచర్ లీడర్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? చాలా చక్కగా చేస్తున్నారు అభివృద్ధి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం ఆయన వరకే మాట్లాడుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖల మంత్రి ఆయన. ఎలా అనిపించింది ఈ 2 ఏళ్లలో పవన్ గారు పనితీరు? బాగుందండి, ఏం ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పవన్ గారు పదే చెప్పేది మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాము, కూటమి కలిసే ఉంటుంది, కూటమి ఈసారి వచ్చేది కూడా, జగన్ మాత్రం రానివని అంటారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అదే జరగవచ్చు. కలిసి కూటమిగా ఉంటే 100% మరీ కూడా వారే రావచ్చు. సో నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మీరు ఏం చెప్తారు? చాలా చక్కగా వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా చాలా కలిసిమెలిసి నారా లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా చక్కగా ముందడుగేస్తూ నడుచుకుంటున్నారు. వాళ్ళు కలిసే ఉన్నారు, కూటమి ఉంటామంటున్నారు, కానీ మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు, విడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. అవునండి, సహజమే, జరుగుతుంటాయి. వీళ్ళ మాటలు విని ఏమైనా విడిపోవడం కానీ చీలికలు అట్లాంటివి ఏం జరగవు. వాళ్ళ కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ముందడుగేస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. థ్యాంక్స్ బ్రదర్. ఏంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? డేరింగ్ డాషింగ్ హీరో కాదు ఆయన. డేరింగ్ డాషింగ్ సినిమాలలోని హీరో కాదు, డ్యాన్స్ లేని పాటలు మన కాదు, రియల్గా జనాల హీరో. ఈరోజు మోడీ వచ్చి మీటింగ్ పెడితే అనకూడదు, కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే విజిల్స్ రాలే. పవన్ కళ్యాణ్ వస్తేనే సభ అంతా మారుమోగిపోయింది. ఎంతున్నా అవతల రోజాక లేదా? పేడవునైనా కూడా హీరోయిన్ కదా. ఏమైనా కానీ ఆయన క్రేజ్ తగ్గదు. బ్రహ్మాండంగా ఉంది. ఏ రోజుకి ఆ రోజు జనాలు కూడా ఆ ప్రజారాజ్యం పార్టీ కాడికి వస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వేయడము, సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. బాగుపడిపోద్ది, దుర్మార్గులు మొత్తం పోతారు. ఏరేయాలా? అది అనాల్సింది వాళ్ళు కాదు. ఆ యొక్క పేరుని నాని, ఆ యొక్క రోజా, ఆ కొడాలి నాని, ఆ అనిల్ కుమార్ యాదవ్, ఏందండి వీళ్ళంతా ప్రజలు అన్నీ గమనిస్తుండ్రు. నోటి నుంచి వచ్చే జ్ఞానేంద్రియాలు ఇచ్చింది మంచి మాటలు మాట్లాడమని. మన జ్ఞానేంద్రులు భగవంతుడు ఇచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోమని కాదు, ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వాడుకుంటారు వాళ్ళు. జనాలు అక్కడ చెప్తారు 3 ఏళ్ళు ఉంది ముచ్చటగా ముగ్గురు కలుస్తారు, 3 ఏళ్ళు ముచ్చటగా ముగ్గురు కలుస్తారు. త్రిమూర్తులు మోడీ, చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు ఇడిపోరు. అన్ని డెవలప్లే. మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడేం అంటే? పవన్ కళ్యాణ్ మీద కష్టపడుతున్నాడు అన్న, బాగా కష్టపడుతున్నాడు. సో మనకు ఒక ఆయన సినిమా హీరోగా తెలుసు, కరెక్టే, అది ఓకే. రాజకీయాల్లో కూడా ఆయన కష్టపడుతున్నాడు. అంటే నా వైపు 2 కోట్లు తీసుకునే హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో చేద్దామని వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా అంటే? వాస్తవంగా ఆయన వచ్చినాక గిరిజన ప్రాంతాల్లో మాత్రం రోడ్లు ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. గిరిజన ప్రాంతాలు, విశాఖపట్నం అటు సైడు, అరకు అటు సైడ్ అంతా, పాడేరు
మామూలుగా అటు కాఫీ తయారు చేసే ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ అవుతుంది. రోడ్లు మాత్రం సస్యశ్యామలం చేశారు. మేము కూడా వెళ్ళాము, కొండలు దాటుకొని అసలు ప్రపంచానికి సంబంధం లేని ప్రాంతాలు అయ్యి వేసాడు. పవన్ కళ్యాణ్ వచ్చినాక రోడ్లు బాగా పల్లెటూరులో కూడా రోడ్లు బాగా తార్ రోడ్లు వేసి బాగా గిరిజన ప్రాంతాలకు బాగా డెవలప్ చేస్తున్నాడు. సిటీలో కూర్చోడానికి బాగా ఇది ఉంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతారు పవన్ కళ్యాణ్, జనాలు ఎక్కడ పట్టించుకోవట్లేదు అంటారు కొంతమంది. సినిమాలు ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఏమి తీసాడు, 2 సినిమాలు ఏమి తీసాడు, ఎక్కువ ప్రజల్లోనే అది జరుగుతుంది. సో ఏంటి ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆయన అభిమానుల కోరిక కానీ అది అతని ఇష్టం కదా అన్న. ప్రజల్లో ఎన్నుకుంటూ అవుతారు కానీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్గా ఉంది కాబట్టి అది మనం కొద్దిగా అతను ఇదిని బట్టి కదా. మీరేమనుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి అయితే ఒకవేళ ప్రజలకు మంచి చేస్తారని మీరు నమ్ముతున్నారా, అవుతారా అంటే పవన్ కళ్యాణ్? అదే మనం అట చెప్పగలమా. రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు రాష్ట్రాని కోసం. స్టేటు సపరేట్ అయిపోయి విడిపోయినాక కూటమి గవర్నమెంట్తో 2014 నుంచి 19 దాకా కలిసి చేశాడు, పర్వాలేదు. అప్పుడు రాజధాని అమరావతి అట్టనే కంటిన్యూగా ఉండింది. తర్వాత 19 నుంచి 24 దాకా జగన్ గవర్నమెంట్ వచ్చి అది మార్చింది. మళ్ళీ కలిసారు వాళ్ళు. కూటమి గవర్నమెంట్ కలిసింది కాబట్టి వాళ్ళు 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారు వీళ్ళు కూటమిలో. ఉంటారా ఏమైనా విడిపోయి గొడవలు జరిగితే? అది మనం అట్ట చెప్పగలమన్నా. మన రాష్ట్రం బాగుంటే చాలన్నా. మన పిల్లల యువతకి ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యి కంపెనీలు వచ్చి అమరావతి ఇటు ఎన్ని ప్రాంతం మన రాజధాని డెవలప్మెంట్ అయితే పిల్లలకి మన తరం కాకపోయినా మన పిల్లలకైనా భవిష్యత్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను కూడా చాలా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా బాగుంటుంది. అది కాకుండా మళ్ళీ మనకు చంద్రబాబు నాయుడు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలు పోల్చుకుంటూ చేసుకుంటే పవన్ కళ్యాణ్ కుమార్ గారు చేసే కూడా పనులు కూడా బాగున్నాయి. సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటు 5 శాఖల మంత్రి అయినా. అవునండి. ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ఆయన వల్ల? ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదండి. ఉన్న ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదు. కాకపోతే చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అంతే. పవన్ కళ్యాణ్ జనాలను ఎక్కడ పట్టించుకోకుండా అంటారు కొంతమంది. అవునండి, ఇదైతే వాస్తవం అండి. వాస్తవం. సినిమాల్లో ఉంటే మంచిది అనుకుంటారా, రాజకీయాల్లో ఉంటే మంచిది అనుకుంటారా? రెండు మంచిదేనా? సినిమాల్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు సినిమాలోనే ఉండాలి పవన్? ఎందుకంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళదండి. వాళ్ళది. ఇప్పుడు డాక్టర్ చదువు నేను ఈ చేస్తా అంటే అది అభిప్రాయం కాదు. అది రాజకీయంలో ఉన్న నాయకుడు రాజకీయం ప్రకారంగా చేసుకుంటే అది అనుభవం ఉంటుంది. విజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో పవన్ గారు ఇక్కడ సింగిల్కి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారు విజయ్ లాగా. ఏపీలో ఏంటండి తమిళనాడులో విజయ్ ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారు సింగిల్ గా పెట్టి, అవునండి. ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారు. చాలా కష్టం అండి. ఎందుకు కష్టం? ఏపీలో ఆయన చేసే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఏపీలో ఒక 50% కూడా లేదండి. వాస్తవం చెప్తున్నా. ఆయన ఎంత మంచి పనులు చేశారంటే ఆఖరికి వాటర్ బాటిల్ కూడా మిషన్ పెట్టాడు. ఆ వాటర్ బాటిల్స్ 10 రూపాయలు వస్తుందని. సార్ రాజకీయంగా మాట్లాడుకుంటే ఒక మాటలో అసలు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు సేమ్ తలపతి లాగా మీరు అలాంటి రూల్స్ పాటిస్తే మీరు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే విజయ్ తలపతి చేసే అభివృద్ధి కార్యక్రమాలు జనాలకి నచ్చింది కాబట్టి అతను జనాలు మెచ్చుకుంటున్నారు. మంచిది, చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అంటే ఆయన అయితే నాకు అభిమానమే. అయితే ఆయన మనకి చేసింది ఏం లేదండి. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతే. అభిమానం అంటున్నారు. అయితే మనకు చేసింది ఏం లేదండి. మన కష్టం మనకు తప్పు మనకు అదేనండి. అయితే అది మాత్రం నేనేం చెప్పనండి. అది ఏం మనకు తెలియదండి. మనకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్న ఫ్యాన్, మంచి చిరంజీవి అంటే చాలా ఫ్యాన్ నేను. అందుకే మెగాస్టార్ అంటే అందరికీ నాకు ఇదే. అయితే పవన్ స్టార్ అయితే మనకేం చేయలేదండి. అవునండి. మాకు మాత్రం అండి, మా ఫ్యామిలీకి మాత్రం మనకేం రూపాయి వచ్చే ఏమోనండి. అది అయితే నేను చెప్పలేనండి. అది అతని ఇష్టం అండి. మా అభిప్రాయంలో సినిమాలు అయితే బాగుంటారు. అయితే రాజకీయం వెళ్తే
కొద్దిగా ఎదుగుతారు, అతను కంపల్సరీగా అవుతారు. సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తే ఇంకా అతను కంపల్సరీగా సీఎం కావచ్చు అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారా కావచ్చు అని? మీరు కూడా? నేను కూడా మామూలుగా అయితే ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా సీఎం కంపల్సరీ అవుతారు. ఆయనలో నచ్చిన విషయాలు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారిలో? ఆయన నచ్చిన విషయాలు ఇంకోటి అండి, ఆయన బాగా చేయాలా, ప్రజలకు బాగా చేయాలని ఒక కోరిక ఉంది అతనికి. అయితే నెక్స్ట్ సారి కంపల్సరీ అతను కూడా. నేను పట్టుకుంటాను. ఆయన హీరో. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా ఓకే, కానీ పొలిటికల్లో జీరో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆయన అయితే 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా? మన అదృష్టం ఏంటంటే ఇంకా సీఎం కాలేదు ఆయన. సీఎం అయితే వేసేవాడు మనల్ని. ప్రస్తుతం ఈ 2 ఏళ్లలో ఏమైనా మంచి చేశారా? ఏం చేశాడు? ఏమన్నా నువ్వు ఇక్కడి నుంచి బెంచర్కి రోడ్డుకి వెళ్ళండి, రోడ్లు బాగున్నాయా? పోనీ పల్లెటూళ్ళలో రోడ్లు బాగున్నాయా? ఏం చేశాడు ఆయన? సీసీ రహదారులు వేసామని చెప్తుంది. ఏ సిమెంట్ రోడ్లు ప్రభుత్వం చెప్పారు, నా మాట కాదు. సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఏం వేశాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? పంచాయతీరాజ్ శాఖ అవార్డులు తెప్పిస్తున్నారు, అంత బాగా పనిచేస్తుందని చెప్తుంది ప్రభుత్వం. 100% నిజంగా మనం మాట్లాడదామంటే నిజంగా ఒకే విధంగా చెప్పాలంటే ఒక హీరో విధంగా పర్లేదు ఆయన యాక్టర్ అనుకో, పొలిటికల్లో మాత్రం జీరో అనేవాడు. సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా కాలేడు. 21 గెలిపించుకున్నారు జనసేన. వచ్చే ఎన్నికల్లో ఆయన సింగిల్కి వెళ్తే విజయలాగా ముఖ్యమంత్రి అవుతారా? అంటే అందరూ కలిసి కూటమి అంట. వాడొకడు పైన కేంద్రం ఒకటి, ఈడొకటి, చంద్రబాబు నాయుడు ఒకటి, మొత్తం కలిపితే ఏమైందండి? ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా కాదు, పొలిటికల్లో నేను చెప్పేది ఏంటంటే జీరో నా కొడుకాడు. పవన్ కళ్యాణ్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? సినిమా పరంగాని కాదు, ఆయన మంచి వ్యక్తి. ఏదన్నా అంటే కొన్ని ఏం చేస్తుంటారులే, అందరు తప్పులు చేస్తారు, కానీ ఈయన ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆయన చూస్తూ. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన విషయాలు ఏంటి అంటే? నాకైతే మూవీ పరంగా ఇష్టం. ఆయన మార్షల్ ఆర్ట్స్లో రీసెంట్గా ఏదో అవార్డు తీసుకున్నారు. సో మరి ఆయన మనకు సినిమా హీరో కానీ తెలుసు, ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. రోజుకు 2 కోట్లు తీసుకుని సినిమా హీరో వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? కొన్ని ఏవో చేస్తున్నారు కానీ మనకు అంత ప్రాపర్గా కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను మెయిన్ ఏంటంటే ఆంధ్రాలో ఉండను, బట్ చూస్తూ ఉంటారు పక్కనే ఉన్నా కూడా అందరూ చేస్తూ ఉంటారు కదా. ఈ రాష్ట్రంలో అసలు ఈ పాలిటిక్స్ అవన్నీ. సరే, ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలి అని. పవన్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు ఏపీలో? 80% ఉండొచ్చు, ఎందుకంటే యూత్ మొత్తం సపోర్ట్ చేస్తాడు, ఖచ్చితంగా సపోర్ట్. సో నా ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 170 స్థానాల్లో ముఖ్యమంత్రి అవుతారా ఏపీలో? అవ్వచ్చు. అంటే జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ గారిని గెలిపిస్తారు ఏపీ ప్రజలను మీరు నమ్ముతున్నారు? ఖచ్చితంగా. సో ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపించే శక్తి ఆయన దగ్గర ఉందని మీరు నమ్ముతున్నారు? ఖచ్చితంగా. సో అంత నమ్మకం ఏంటి పవన్ గారి మీద? అంటే ఆయన చేసే పనులు ఉంటాయి కదా, అవి చూడంగానే ఒక కాన్ఫిడెన్స్, అరే ఈయన ఏదో చేస్తాడు, ఏదో మారుస్తాడు అని. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద?